ఆ రెండు రాష్ట్రాలు బీజేపీకి అందని ద్రాక్షలా మారిపోయాయా? అక్కడ అధికారంలోకి వచ్చేందుకు గీసిన వ్యూహాలు ఫలించడం లేదా? ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కమలం పార్టీ కసిమీద ఉందా? ఎన్నికలకు ఏడాది ముందే అక్కడ అగ్రనేతలు తిష్టవేశారా? ఇంతకీ బీజేపీకి సవాల్ విసురుతున్న ఆ రెండు రాష్ట్రాలు ఏవి? అక్కడ మోదీ షా వ్యూహాలకు చెక్ పెడుతున్న నేతలు ఎవరు? రెండు రాష్ట్రాలపై గురిపెట్టిన బీజేపీ. తమిళనాడు, బెంగాల్లో అధికారంలోకి వస్తామని షా ధీమా. ద్రవిడ రాజ్యంపై కమలనాథుల ఫోకస్. బీజేపీకి ఎదురు నిలిచిన స్టాలిన్. బెంగాల్లో మమతపై పెరుగుతున్న వ్యతిరేకత. ఏ రాజకీయ పార్టీ అన్నాక పాలించాలని ఉంటుంది, అధికారం హస్తగతం చేసుకోవాలని ఉబలాటంగా ఉంటుంది. అంతేకాదు, దేశమంతా తమ పార్టీ పతాకం ఎగరవేయాలని కూడా ఉంటుంది. అయితే సాధ్యాసాధ్యాలు, సమీకరణలు, సవాళ్లు ఇలా ఎన్నో ఉంటాయి. దేశంలో బీజేపీ ఆ రెండు రాష్ట్రాల మీద గురిపెట్టింది. కల కూడా సుదీర్ఘమైంది. నిజం చెప్పాలంటే 2021లో బీజేపీ ఈ రెండు రాష్ట్రాలలో పాగా వెయ్యాలని చూసింది. అయితే ఆ ఛాన్స్ మిస్ అయింది. ఇంతకీ ఆ రెండు రాష్ట్రాలు ఏమనుకుంటున్నారు? తమిళనాడు, పశ్చిమ బెంగాల్. తమిళనాడులో దిగ్గజ నేత కరుణానిధి మరణం ఒకవైపు, మరోవైపు అన్నాడీఎంకే నేత జయలలిత మృతి చెందారు. వారు మృతి చెందడంతో ద్రవిడ పార్టీలలో నాయకత్వ సంక్షోభం ఉందని బీజేపీ భావించింది. దాంతో తాము అన్నాడీఎంకేతో పొత్తుతో అధికారంలోకి రావచ్చు అని కలలు కన్నది. కానీ కరుణానిధి అసలు సిసలు వారసుడిగా స్టాలిన్ నిలిచి బీజేపీకి గట్టి సవాల్ విసిరారు. దాంతో బీజేపీ అన్నాడీఎంకే కూటమి ఎన్నికల్లో ఓటమి చెందింది. అలా తమిళ సీమలో బీజేపీ కలను మరో 5 ఏళ్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక పశ్చిమ బెంగాల్లో చూస్తే 2021 నాటికి 2 సార్లు అధికారంలోకి వచ్చింది మమతా బెనర్జీ. ఇప్పుడు ఆమె మీద తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంటుందని బీజేపీ ఊహించి బోర్లా పడింది. అయితే 3 సీట్ల నుంచి 78 సీట్ల దాకా ఎగబాకడం బీజేపీకి భారీ ఊరటనిచ్చింది. ఇక 2026లో ఈ రెండు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఈసారైనా తమ కల నెరవేరకపోతుందా అన్నది బీజేపీ పెద్దల ఆరాటంగా ఉంది. అయితే పశ్చిమ బెంగాల్ లేకపోతే తమిళనాడులో వరుస పర్యటనలు చేస్తున్నారు. తాజాగా తమిళనాడు పర్యటనలో ఉన్న హోంమంత్రి అమిత్ షా ఈసారి తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రెండూ ఎన్డీఏ ఖాతాలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 2026లో అటు మమత, ఇటు స్టాలిన్ మాజీలు కావడం ఖాయమని కూడా ఆయన స్పష్టంగా చెబుతున్నారు. దాదాపు 6.80 లక్షల కోట్లు ఇచ్చినప్పటికీ కేంద్రం ఏమీ ఇవ్వలేదని చెప్పడం స్టాలిన్ కి అలవాటు అయిందని ఆయన విమర్శించారు. भ्रष्टाचार की सारी हदें पार कर दी है। मोदी जी ने गरीब तमिल नागरिकों के लिए भेजा 450 करोड़ रुपया का पोषण का किट। उन्होंने एक कंपनी को देकर बहुत बड़ा घपला किया और गरीबों के पेट पर लात मारने का काम किया है। 4600 करोड़ रुपए का रेती का खनन का घोटाला किया। आज तमिलनाडु का गरीब से गरीब आदमी एक कमरा भी ज्यादा बनाना है तो महंगी रेत खरीद कर डीएमके पार्टी की तिजोरी में पैसा जाता है। और मित्रों, टास्मैक घोटाला 39,000 करोड़ का घोटाला हुआ। 39,775 करोड़। 39,000 करोड़ में से तमिलनाडु के हर गांव में प्राइमरी स्कूल में 2 नए कमरे बनाए जा सकते हैं। 2 नए कमरे बनाए। 39,000 करोड़ रुपया टास्मैक के माध्यम से तमिलनाडु सरकार चाव कर गई है।
ఈసారి తమిళనాడులో డీఎంకేని గద్దెదించాలన్నదే బీజేపీ శ్రేణులు శపథం పూనుకున్నారు. స్టాలిన్ను దించేందుకు జోడీగా బీజేపీ, అన్నా డీఎంకే ఉన్నాయని దృఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీకి ఆ రాష్ట్రాలలో అధికారం ఒక కలగా ఉంది. లక్ష్యం చూస్తే భారీగా ఉంది. దాన్ని సాధించేందుకు బీజేపీ ఏ వ్యూహాలను అనుసరిస్తుంది అన్నదే ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది.